హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రామరాజు మీద ఒట్టేసి నిజాన్ని బయటపెట్టిన అమూల్య ఊహించని నిర్ణయం తీసుకున్న రామరాజు. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మొత్తానికి ప్రేమ అయితే ధీరజ్కి ఆ రోజు అమూల్య తాళి కట్టుకోవడానికి కారణం నేనే అంటూ నిజాన్ని బయట పెట్టేస్తుంది. అమూల్యని మా అన్నయ్య కిడ్నాప్ చేసి రాత్రంతా రూములో బంధించాడు. ఉదయం అమూల్యని తీసుకొచ్చి అందరి ముందు కూడా రాత్రంతా తను నాతోనే ఉందని అమూల్య పరువు తీయాలని నాటకమాడాడు. నాకేం చెయ్యాలో తెలియక అమూల్యని తనంతట తానే తన మెడలో తాళి వేసుకోమన్నాను. రాత్రంతా నాతోనే ఉంది అని అమూల్య విశ్వ అందరి ముందు బయట పెడితే పరువంతా పోతుంది. అమూల్య జీవితం నాశనం అవుతుంది. మావయ్య గారు తలెత్తుకోలేరు. అందుకనే నేను ఇలా చేయమని చెప్పాను ధీరజ్, నువ్వు అర్థం చేసుకో అని అంటూ ఉంటుంది ప్రేమ. అంటే నా చెల్లెలి జీవితం నాశనం అవడానికి కారణం నువ్వే అన్నమాట. నువ్వు కావాలని ఇదంతా చేశావు, మా మీద పగ తీర్చుకోవడానికే చేశావు అని అంటూ ఉంటాడు. ధీరజ్ అయితే కాదు ధీరజ్, నా మాట విను అని అంటూ ఉంటే లేదు ప్రేమ, ఇప్పటి వరకు నిన్ను నా జీవితంలోకి ఆహ్వానించి నిన్ను ఒక దేవతలా చూసుకోవాలనుకున్నాను. నా కోసమే ప్రతి క్షణం ఆలోచిస్తావని నేను భ్రమలో ఉండిపోయాను. కానీ నువ్వు నా కోసం ఆలోచించడం లేదు. నా కోసం ఇంత కూడా నువ్వేమీ చేయడం లేదు. నా చెల్లెలి జీవితాన్ని నువ్వు నాశనం చేశావు అని అంటూ ఉంటాడు ధీరజ్. అయితే త్వరలోనే దీనికి నేను సరైన సమాధానం చెప్తాను అని అనడంతో అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటాడు ప్రేమ. అయితే అది కాదు ధీరజ్, నేను చేసిన దాంట్లో తప్పేముంది, నువ్వే చెప్పు అని అంటూ ఉంటే నువ్వు ఆ క్షణం నాకు చెప్పుండాలి కదా. అప్పుడు వెళ్ళి మీ అన్నయ్యని చితకబాది మీ అన్నయ్యని చంపేసైనా సరే నా చెల్లెల్ని నేను తీసుకొచ్చుకునేవాడిని. ఆ రోజు మీ ఇంటి పరువు కాపాడడానికి మా అమ్మ నీ మెడలో నన్ను తాళి కట్టమంది. ఆ ఇంగిత జ్ఞానం కూడా లేదు మీ వాళ్ళకి. ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం అవుతుంది, నాశనం చెయ్యాలని కంకణం కట్టుకున్నారు అని తిడుతూ ఉంటాడు. అప్పుడే ఇక ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటుంది ప్రేమ. చాలా ఏడుస్తుంది. ఇక ధీరజ్ అయితే ఇంక నిన్ను ఎప్పటికీ నేను భారీగా ఒప్పుకోను అని కోపంగా చెప్పేసి వెళ్ళిపోతాడు. దాంతో ఇక ప్రేమ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. తర్వాత ఇక అమూల్యని కొడుతూ ఉంటాడు విశ్వ. అయితే ఇక అమూల్యని కొట్టడంతో అది చూసి రామరాజు కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఏంటి తెగరెచ్చిపోతున్నావు? ఎవ్వరు నీ కోసం రారు, నీకు వెనకాల అండాదండ ఎవ్వరూ లేరు, చచ్చినా బ్రతికినా నా కాళ్ళ దగ్గరే నువ్వు అని తిడుతూ ఉంటాడు విశ్వ. అయితే అది చూసి రామరాజు ఇక తట్టుకోలేకపోతాడు. అప్పుడే ఇక అమూల్యని చూస్తూ ఉండిపోతాడు. ఇంకా తర్వాత విశ్వ లోపలికి వెళ్ళిపోయాక అప్పుడే ఇక అమూల్యతో మాట్లాడాలని నిర్ణయించుకుంటాడు రామరాజు. ఇక నిర్ణయించుకొని అమూల్యతో ఎలా మాట్లాడాలని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఇంకా ఒక పేపర్ మీద అమూల్యకి రాస్తాడు, ఇలా గుడిలో కలుద్దామమ్మా అని. ఆ పేపర్ని విసిరేస్తాడు. అప్పుడు ఇక అమూల్య అయితే ఆ పేపర్ చూస్తుంది. ఇక పేపర్ చూసి వస్తాను నాన్న అని అంటూ సైగ చేస్తుంది. తర్వాత ఆ రోజు ఇక గుడికైతే వస్తుంది అమూల్య. రామరాజు కూడా వస్తాడు. ఇక రామరాజుని చూసి అమూల్య అయితే ఇక గుండెల మీద వాలిపోయి తను ఏడుస్తూ ఉంటుంది. నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు, నేను మిమ్మల్ని వదిలి అక్కడ ఉండలేకపోతున్నాను నాన్న అని అంటూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక రామరాజు అయితే ఇంత ప్రేమని దాచుకొని ఎందుకమ్మా వాడితో వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నావు, ఎందుకు ఇదంతా చేశావు, మమ్మల్ని వదిలి ఉండలేను నువ్వు, మా పరువు తీయాలని ఎందుకు అనుకున్నావు అని అంటూ ఉంటాడు రామరాజు. వాడు నిన్ను కొడుతూ చిత్రవద పెడుతూ ఉంటే ఈ నాన్న గుండె తట్టుకోలేకపోతుందమ్మా అని రామరాజు అంటూ ఉంటే అప్పుడే ఇంకా అమూల్య ఇదంతా నేను కావాలని చేయలేదు నాన్న అని అంటూ ఉంటుంది. అప్పుడే అసలు నువ్వు విశ్వాని అసహించుకునేదానివి ఎలా ప్రేమించావు, ఎందుకు ప్రేమించావు, పెళ్లిపీటల దాకా వచ్చిన తర్వాత ఎందుకు అతనితో వెళ్ళిపోయావు అని అడుగుతూ ఉంటాడు రామరాజు. ఒట్టేసి నా మీద నిజం చెప్పమ్మా అని తన తల మీద అమూల్య చెయ్యి పెట్టి నువ్వు నిజం చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటుంది
అమూల్య ఇక తన మీద తన తండ్రి మీద ఒట్టేసి అబద్ధం చెప్పలేని అమూల్య అప్పుడే రామరాజుతో అంటూ ఉంటుంది, నేను విశ్వాన్ని ప్రేమించడానికి కారణం వల్లి వదిన, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న, వీళ్ళ ముగ్గురే నాన్న అని అంటూ ఉంటుంది. ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటాడు రామరాజు. అయితే ఏంటి వల్లినా అని అంటూ ఉంటే, అవును నాన్న, విశ్వ చాలా మంచివాడు, విశ్వ నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడు, మీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటే 2 కుటుంబాలు కలిసిపోతాయి, మీరు ప్రేమ అందరూ కూడా హ్యాపీగా ఉంటారు అని నన్ను విశ్వ మీదకి మళ్ళేలాగా తనని ప్రేమించేలాగా నన్ను మాయ మాటలతో మాయ చేసింది వల్లి వదిన. చివరికి మన కుటుంబం అంతా కూడా నా మీద చూపిస్తున్న ప్రేమకి నేను మిమ్మల్ని మోసం చేయలేకపోయాను. అప్పుడే ఇక మీరు చూసిన సంబంధాన్ని ఒప్పుకున్నాను. తీరా రేపు పెళ్ళి అనగా ఆ విశ్వ వల్లి వాళ్ళ నాన్నని కిడ్నాప్ చేసి వల్లి వదిన్ని బెదిరించి నన్ను బయటికి రప్పించి నన్ను కిడ్నాప్ చేశాడు నాన్న. కిడ్నాప్ చేసి ఒక గదిలో బంధించాడు. రాత్రంతా నువ్వు నాతోనే ఉంటావు, రేపు వాళ్ళు వచ్చే టయానికి నిన్ను నేను తీసుకువెళ్ళి రాత్రంతా అమూల్య నాతోనే ఉందని చెప్పి వాళ్ళ ముందు నిన్ను నిలబెడతాను, అప్పుడు మీ నాన్న గుండాగిచ్చేస్తాడు అంటూ ఇక విశ్వ మన కుటుంబం మీద నా మీద పగతోనే ఇదంతా చేశాడు నాన్న అంటూ నిజాన్ని బయట పెడుతుంది. అప్పుడే అది విని రామరాజు షాక్ అయిపోతూ ఉంటాడు. అంటే విశ్వాని మెడలో తాళి కట్టలేదా అని అంటూ ఉంటే, లేదు నాన్న, నేను కనిపించడం లేదని, తన అన్నయ్య నన్ను కిడ్నాప్ చేసుంటాడని, నేను చచ్చిపోదామని ఉరివేసుకుంటూ ఉండగా అప్పుడే ఇక ప్రేమ వదిన వాళ్ళ అన్నయ్య ఫోన్కి ఫోన్ చేసింది. అప్పుడే ఆ ఫోను నా దగ్గరే ఉంది. అప్పుడే నేను ఆ ఫోన్ లిఫ్ట్ చేసేసరికి నేను చచ్చిపోతున్నాను వదిన అని అనేసరికి వదిన నన్ను, నువ్వు అలాంటి పిచ్చి పిచ్చి పనులు చెయ్యొద్దు, నిన్ను అడ్డం పెట్టుకొని వాళ్ళు గెలవాలని చూస్తున్నారు, వాళ్ళకి నువ్వు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలి, అక్కడ పడేసిన తాళిని నీ అంతట నువ్వే మెడలో కట్టుకో అని ప్రేమ వదిన చెప్పింది నాన్న. ప్రేమ వదిన అలా చెప్పినందువల్లే నాకు పెళ్ళయిందని అనుకున్నారు అందరూ కూడా, లేకపోతే రాత్రంతా నాతోనే ఉందని చెప్తే ఆ మాటకి మన ఇంటి పరువు నీ పరువు పోయేది నాన్న అని చెప్తూ ఉంటుంది అమూల్య. అప్పుడు ఇక ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటాడు రామరాజు. వల్లి నీ జీవితాన్ని నాశనం చేస్తే ప్రేమ నీ జీవితాన్ని నిలబెట్టిందమ్మా, ప్రేమ చేసిందే కరెక్టు. ఇన్ని రోజులు వల్లిని ఇంటికి వచ్చిన దేవతని, ఇంటికి వచ్చిన పెద్ద కోడలు ఇంటి పరువు నిలబెడుతుందని చందు అదృష్టవంతుడు అనుకున్నాను, కానీ ఈరోజే అర్థమయ్యింది అని అంటూ ఇక చాలా బాధపడుతూ ఉంటాడు రామరాజు. ఇప్పుడే వల్లి సంగతి తేలుస్తాను అని అంటూ ఉంటే, వద్దు నాన్న, ఆ పని మాత్రం చెయ్యొద్దు, నువ్వు ఇంటికి వెళ్ళి ఈ విషయం ఎవ్వరికి కూడా చెప్పొద్దు, చెప్పావంటే నా మీద ఒట్టే అని అమూల్య అయితే ఇక ఒట్టు వేయించుకుంటుంది రామరాజుతో. చూశారుగా ఫ్రెండ్స్, వల్లి నిజస్వరూపం తెలుసుకున్న రామరాజు ఏం చేయబోతున్నాడో, అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.